కొందరు మనుషులు, కొన్ని ప్రాంతాలు కేవలం త్యాగాలు చేయడం కోసం మాత్రమే ఉన్నట్లుంటాయి. మన కొందరు మనుషులు అట్లే కనిపిస్తుంటారు. అండ్ కొన్ని ప్రాంతాలకు కూడా, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రాయలసీమ ప్రాంతాన్నే తీసుకోండి. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఏం ప్రామిస్లు అయితే చేసుకొని రాయలసీమ అప్పుడు విడిపోవడానికి అంగీకరించారు, శ్రీబాగ్ ఉడంబడిక అనేది ఒకటి రాసుకొని, ఒక్కటి కూడా అమలు కాలే. 85 ఏళ్ళు అయింది, ఒక్కటి అమలు కాలే. అండ్ పోనీ ఒక రాజధాని వచ్చింది అప్పుడు కర్నూలు కనుక్కుంటే 3 ముచ్చటే. మళ్ళీ అటు ఏమైపోయింది, హైదరాబాద్ రాజధాని కోసం త్యాగం చేసేసారు, అయిపోయి. ఇంకా అసలు ఆ తర్వాత రాయలసీమను పట్టించుకున్న నాదుడే లేడు. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజింపబడింది. ఇప్పుడైనా రాయలసీమ అభివృద్ధి కోసం ఏమైనా, అంటే ప్రాంతాల మధ్య ఎటువంటి అసమానతలు లేకుండా పాలకులు ముందుకెళ్తారని చెప్పి భావిస్తే అది ఎక్కడైనా జరుగుతుందా అండి? ఎక్కడైనా జరుగుతుందా? రాయలసీమ దశ ఎప్పటి నుంచో వెనకబడిన ప్రాంతం. అక్కడి ప్రజలు ఇప్పటికీ ఊర్లే వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ వెనకబడిన ప్రాంతాన్ని కొంతైనా ఆదుకోవాలి అని, కనీసం వాళ్ళకి న్యాయపరంగా దక్కాల్సినవైనా లేక దక్కినవైనా దక్కాలని చెప్పి ఎవరైనా కనీసం రవ్వంతైనా ఆలోచించారా అండి? వేరే ప్రాంతం వాళ్ళు, అంటే రాష్ట్రం వాళ్ళనే. ఇప్పుడు అమరావతికి అంత పెద్దగా మద్దతు ఇచ్చే పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే, ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఆ పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే కడప నుండి, కొప్పర్తి సెజ్జు నుండి 250 కోట్లతో 20 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్న ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్కుని ఒక జీవో ఇచ్చేసి అమరావతికి తీసుకొని వచ్చేస్తే, కాదు అది అన్యాయం, రాయలసీమ వెనుకబడిన ప్రాంతం, అక్కడ ఏర్పాటు కావాల్సింది ఇక్కడికి తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది అని ఏ పెద్ద మనిషి అయినా అట్లా వద్దులేండి అని చెప్పారా అండి? ఆ నిర్ణయాన్ని ఎవరైనా విమర్శించారా అండి? ఏ పెద్ద మనిషి అయినా? అన్యాయం కదా అండి అది. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 50 ఏంటి, 250 ఇవ్వండి, మేము ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం, ఇంకేమైనా కావాలి అంటే అని చెప్పి ప్రభుత్వం అడగకుండా ఆ మెడికల్ సీట్లు మాకొద్దు, మేము నిర్వహించలేము అని చెప్పి లేఖ రాస్తే ఇది అన్యాయం కదా. అక్కడ కనీసం 50 సీట్లు వచ్చిన 50 మంది చదువుకునే పరిస్థితి అని ఉంటుంది కదా. ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి ఎవరైనా అడిగారా అండి? అన్యాయం కదండి. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సీట్లు ఇస్తే ఇవ్వడమే ఎక్కువ సీట్లు కావాలని అడగాలి, ఇచ్చిన సీట్లు వద్దు అని చెప్పి లేఖ రాయడం, తిరస్కరించడం అన్యాయం కదా అండి. దాన్ని ఎవరైనా అన్యాయం అని చెప్పారా అండి? చెప్పారా? కర్నూలులో ఆల్రెడీ ఏర్పాటై రన్ అవుతున్నటువంటి హ్యూమన్ రైట్స్, లోకాయుక్త, ఏపీఆర్సి, సిబిఐ కోర్టు లాంటివి, ఇవన్నీ కనుక తీసుకెళ్ళిపోతాం అమరావతికి అని భావ్యమా అండి? న్యాయమా అండి? ఇది అన్యాయం కదా. ఇది అన్యాయము అని చెప్పి ఎవరైనా పెద్ద మనిషి ఎవరైనా మాట్లాడారా అండి? ఎవరైనా మాట్లాడారా? ఎప్పటి నుంచో అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజల గురించి, ప్రాంతం గురించి మాట్లాడితే వాళ్ళేమో రాష్ట్రం మీద ప్రేమ లేని వాళ్ళు అయిపోతారా? అన్యాయం వైపు నిలబడడం కూడా దుర్మార్గమేనా? అన్యాయంగా ప్రవర్తించడం ధర్మమా? ఎంత అన్యాయం అండి, నిజంగా ఎంత అన్యాయం అండి. ఏవండి, విభజన చట్టంలోనే రాయలసీమకు, ఉత్తరాంధ్రకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పి చెప్పారు కదండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో టీడీపీ కూటమి కేంద్రంలో 2వ అతిపెద్ద పార్టీ. సారీ 5.5 నెలల్లో చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు కదా, ఒక్కసారైనా ఈ ప్యాకేజ్ గురించి మళ్ళీ మాట్లాడారా? రాయలసీమకి ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి అడిగారా? నేనైతే ఎక్కడా చూడలేదు. వాళ్ళ పత్రికల్లో, టీవీ ఛానల్లో కూడా ఇలా మాట్లాడుకుంటూ పోతే 1, 2 ఎన్ని, ఏదో ఒకటి ఇచ్చేసి దాని గురించి మీరు అదే ఎక్కువ, దాంతోనే సంతోషపడిపోండి అని చరిత్ర అంతా ఏదో కంపెనీ గురించి మాట్లాడుకుంటే సరిపోతుందా? డెవలప్మెంట్ అదే దాని డెవలప్మెంట్ అంటారా? అంతేనా? అరే, రాయలసీమకు ఇంత కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉన్నా అది అన్యాయం, అట్లా చేయకండి, ప్రాంతాల మధ్య అసమానతలు తీసుకురాకండి అని ఏ పెద్ద మనిషి అయినా మాట్లాడతారా అండి? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. అన్యాయాన్ని అన్యాయం అని చెప్పడం పాపం అయిపోతుంది. కేవలం ఆ ప్రజలు, అక్కడ వాళ్ళు కేవలం ఆ ప్రాంతం
త్యాగాలు చేయడం కోసం మాత్రమే ఉందా? అక్కడ ప్రజలు మాత్రమే ఇంకా వేరే సిటీలకి వేరే దగ్గరికి వెళ్ళి పాచి పని చేసుకొని మిర్చి మండీలలో పని చేసుకుంటూ, మిర్చి యార్డ్లలో పని చేసుకుంటూ వలసలు ఊర్లు వలసలు వెళ్ళిపోవాలా? అదే నా ధర్మం? దీన్ని న్యాయం అంటారా?